హాయ్ చిల్డ్రన్, ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ సారీ నాన్న సెకండ్ క్లాస్ పిల్లలందరికీ కూడా గుడ్ మార్నింగ్ నాన్న. సెకండ్ క్లాస్లో మనం నిన్న సంయుక్త సంశ్లేషాక్షరాలలో ఖాళీలను ఫిల్ చేసుకోవడం జరిగింది నాన్న. సంయుక్త అక్షరం అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా ఏర్పడడం, సంశ్లేషాక్షరం అంటే ఒక హల్లుకు రెండు వేరు వేరు హల్లులు ఒత్తుగా ఏర్పడితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. నిన్న మనం ఖాళీలు టెక్స్ట్ బుక్లోను వర్క్ బుక్లోను ఫిల్ చేసుకున్నాం కదనా. ఈరోజు నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో 8th రోమన్ చూద్దాం. మీ ఇంట్లో ఉన్న వస్తువులను గుర్తు తెచ్చుకోండి, ద్విత్వాక్షరాలు ఉన్న పదాలను రాయండి. మీ ఇంట్లో ఉండే వస్తువులలో ద్విత్వాక్షరాలున్న వస్తువుల పేర్లు రాయమన్నాడు. యాక్చువల్లీ మిమ్మల్నే రాయమనాలన్నా, ఇది మీరు దూరంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక రోమన్ నేను ఇక్కడ రాసాను, ఇంకొక రోమన్ మీరు రాయడం కోసం ఖాళీ ఇవ్వడం జరిగింది. చూడండి, మన ఇంట్లో ఉండే వస్తువులు ఉదాహరణ వాడిచ్చాడు. దువ్వెన, నిప్పు. ఇక్కడ చూడండి, దువ్వెన వా అనే అక్షరానికి వా ఒత్తు అంటే ద్విత్వాక్షరం. నిప్పు పా అనే అక్షరానికి పా అనే అక్షరమే ఒత్తుగా ఏర్పడింది నాన్న. నిప్పు ఈ రెండు ద్విత్వాక్షరాలు ఎగ్జాంపుల్ ఉదాహరణగా వాడేయడం జరిగింది. మనం రాసుకున్నాం చూడండి నాన్న. ఇవి మనం ఇక్కడ రాసుకున్నవి ప్రతి ఇంట్లోనూ ఉండే కామన్గా ద్విత్వాక్షర పదాలు నాన్న. అన్నం, పప్పు, ఉప్పు, డబ్బాలు, దుప్పటి, రగ్గు, సబ్బు, చొక్కా, పళ్ళెం, చక్కెర, మజ్జిగ, నీళ్ళు, పొయ్యి, ఉల్లి, గొళ్ళెం. ఇవన్నీ కూడా అందరి ఇళ్లలోనూ ఉండేటటువంటి వస్తువులేనా. ఒకసారి మీరు రీకాల్ చేసుకోండి. నేను ఇక్కడ రాసినయే రాయాలని ఏమీ లేదు నాన్న. మీ ఇంట్లో ఉన్నటువంటి ద్విత్వాక్షరానికి సంబంధించిన పదాలకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా విడిగా ఇంకా మీకు ఏమైనా గుర్తొస్తే రాసుకోవచ్చు నాన్న. ఇవే రాయాలని ఏమీ లేదు. చూడండి, మీ ఇంట్లో ఉన్న వస్తువులను గుర్తు తెచ్చుకుని ద్విత్వాక్షరాలు ఉన్న పదాలను రాయండి. మీ ఇంట్లో ఉండేటటువంటి వస్తువులలో కానీ ద్విత్వాక్షర పదాలు వచ్చే పేర్లు ఆ వస్తువులకి ఉన్నట్లయితే ఆ వస్తువుల పేర్లు ఇక్కడ రాసుకోవచ్చు నాన్న. నెక్స్ట్ రోమన్ చూడండి. మీ తరగతిలో చదివే పిల్లల పేర్లు 15 రాయండి. ఆ పేర్లలో ద్విత్వాక్షర సంయుక్తాక్షరాలు ఉన్న పేర్లకు 0 చుట్టండి. మీ తరగతిలో ఉండేటటువంటి మీ ఫ్రెండ్స్ నేమ్స్ రాయాలి. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి మీ ఇంట్లో మీ ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళ పేర్లు రాసి 15 మంది పేర్లు రాసి దానిలో చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా సుబ్బారావు బాకి బావొత్తు, ఇది ద్విత్వాక్షర పదం. లక్ష్మి క్షీకి మావొత్తు, కీకి క్షావొత్తు మావొత్తు, ఇది సంయుక్త సంశ్లేషాక్షరం నాన్న. అలా ఇక్కడ మీకు ఒత్తులు వచ్చిన పదాలకి 0 చుట్టాలి. అది ద్విత్వాక్షరమా, సంయుక్తాక్షరమా, సంశ్లేషాక్షరమా మీరు ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయాలి నాన్న. ఇక్కడ 1 to 15 నేమ్స్ అంటే మీ ఫ్రెండ్స్ నేమ్స్ అవ్వచ్చు, మీ సరౌండింగ్స్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేర్లు ఏవైనా కానీ ఇక్కడ రాసుకుని దానిలో ద్విత్వాక్షరానికి, సంయుక్తాక్షరానికి, సంశ్లేషాక్షరానికి కూడా సర్కిల్ చేయాలంటే 0 చుట్టాలి నాన్న. ఇది టెక్స్చువల్ పార్ట్. వర్క్ బుక్లో కూడా సేమ్ ఇలాగే ఉంది నాన్న. వర్క్ బుక్లో కూడా మనకి మీ ఇంట్లో ఉన్న వస్తువుల పేర్లు నేను రాసాను చూడండి. ఇక్కడ 16 ఇచ్చాడు, నేను ఉల్లి అనేది ఎక్స్ట్రా యాడ్ చేసి రాసాను చూడండి. ఇవి కాకుండా మీరు ఇంకేమైనా రాసుకోవచ్చు. ఇక్కడ 9 పేర్లు రాయమన్నాడు కానీ 6 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 6 పేర్లు రాసి దానిలో ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలకి 0 చుట్టాలి నాన్న. ఈరోజు ఈ 2 రోమన్స్ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ లెసన్ కంప్లీట్ అయిపోద్ది. రేపు 9th లెసన్ మనం స్టార్ట్ చేసుకుందాం నాన్న. ఓకే, మీ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళ పేర్లు నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలని ఐడెంటిఫై చేసి 0 చుడతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.